హలో ఫ్రెండ్స్, 1 2 3 4 నెంబర్స్ అనుకుంటున్నా? కాదండి, ఐటీఆర్ ఫార్మ్స్. సో రాంగ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ట్యాక్సేషన్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది. సో మీకు ట్యాక్స్ నోటీస్ రావచ్చు, లేదంటే రిఫండ్ ఉన్నది కూడా డిలే అవ్వచ్చు. సో ఈ వీడియోలో ఎవరు ఏ ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి, ఎప్పుడు లోపల ఫైల్ చేసుకోవాలని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఐటీఆర్ 1 and 2 వచ్చి 31st July ఇస్ ద డెడ్ లైన్. ఐటీఆర్ 3 and 4కి 31st August ఇస్ ద డెడ్ లైన్. కాకపోతే ఎవరు ఏ ఐటీఆర్ ఫైల్ చేయాలి? సో యాజ్ ఏ ఇండివిజువల్ మీకు శాలరీ ఇన్కమ్ ఉంది, ఒక 1 house ప్రాపర్టీ రెంటల్ ఇన్కమ్ ఉంది, అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సింపుల్గా చెప్పాలంటే మీ ఇన్కంలో క్యాపిటల్ గెయిన్ లేదు అండ్ బిజినెస్ ఇన్కమ్ లేదు, అండ్ టోటల్ ఇన్కమ్ అప్ టు 50 lakhs ఉంటే ఐటీఆర్ 1 చూస్ చేసుకోవాలి. సపోజ్ టోటల్ ఇన్కమ్ మోర్ దాన్ 50 lakhs ఉంది, ఆర్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ క్యాపిటల్ లాసెస్ ఉన్నాయి పర్టికులర్ ఫైనాన్షియల్ 25-26లో. అంటే మీకు ఏదైనా షేర్స్ ఉండొచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా క్యాపిటల్ అసెట్స్ సేల్ చేయడం వల్ల క్యాపిటల్ గెయిన్ ఆర్ క్యాపిటల్ లాస్ రావడం. లేదు, మీకు ఫారెన్ షేర్స్ కానీ ఫారెన్ అసెట్స్ కానీ ఉన్నా మీరు ఐటీఆర్ 2 ఫైల్ చేసుకోవాలి. సపోజ్ యాజ్ ఎ ఇండివిజువల్ మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు, లేదా ఏదైనా ప్రొఫెషనల్ సర్వీస్ ఉంది, లేదా ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఇస్తుంటే మీరు ఐటీఆర్ 3 చూస్ చేసుకోవాలి. మీ బిజినెస్ ఇన్కమ్ని ప్రిజంటివ్ ట్యాక్సేషన్ ప్రకారం డిస్క్లోజ్ చేద్దాం అనుకున్నారు అంటే సెక్షన్ 44AD కానీ 44ADA కానీ సెక్షన్ 44AE కానీ యూజ్ చేసుకుని మీ ఇన్కమ్ని డిస్క్లోజ్ చేయాలనుకుంటే మీరు ఐటీఆర్ 4 ఫైల్ చేసుకోవాలి. సో ఈ సెక్షన్ ఎవరికి అప్లై అయింది, దీని మీద ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. రాంగ్ ఐటీఆర్ చూస్ చేసుకోవడం వల్ల మీకు డెఫినెట్గా నోటీస్ వస్తుంది అండ్ రిఫండ్ కూడా డిలే అవుతుంది. సో ఐటీఆర్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇఫ్ యూ నీడ్ ఎనీ సపోర్ట్ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. Thank you and happy ITR filing. Jai Hind.